జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? జూబ్లీహిల్స్ లో మంచి మెజారిటీతో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. ఎందుకంటే ఈ విధంగా మన రేవంత్ రెడ్డి యొక్క పాలన ఎట్లా ఉందంటే ఎంగిలేసరాకులకు కుక్కలు కొట్లన్నట్టుగా వాడి రాజ్యరీతి చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే నిన్న రోడ్ షోకి వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు, మీరు ఆడవాళ్లకు బస్సులు ఫ్రీ పెట్టి మీరు ఓటు వేయకపోతే బస్సుది ఫ్రీ అనేది రద్దు చేస్తాను, సన్న బియ్యం ఇచ్చేసి మానేయడం అది మాన్పిచ్చేసి దొడ్డు బియ్యం ఇస్తానని చెప్పడం. మరి ఇది ఎంతవరకు అసలు ఆయనకు రాజరికం అనేది రాదు. ఎందుకంటే చిన్నపిల్లల తత్వం కాబట్టి నాలెడ్జ్ లేని రాజనీతి చేస్తూ ఉన్నారు. కానీ అమాయకులను బలి అయిపోతున్నారు. వాళ్ళు ఏదో 6 గ్యారెంటీలని లేని అబద్ధాలు హామీలు చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి ఈ విధంగా రాజపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను రేవంత్ రెడ్డికి సూటిగా ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఈ చిన్నపిల్లల తత్వాలు ఎల్కేజీ యూకేజీ తత్వాలు వదులుకొని మీరు ఒక ప్రజలందరూ నిన్ను నమ్ముకొని ఒక రాజును చేసినప్పుడు మీరు ప్రజలను మాత్రం మోసం చేయొద్దు. ఏ రోజు కూడా వాళ్ళని 24 నెలల నుంచి మోసాలు చేస్తూ ఉన్నారు. మితిమీరిన మోసాలకి పాలు పడితే మాత్రం కుక్క సావు ప్రతి ఒక్కరిది కూడా ఉసురు తలిగి కుక్క సావు మాత్రం సస్తారు. ఇప్పుడు బై ఎలక్షన్స్ లో పబ్లిక్ ఎవరైతే జూబ్లీస్ పబ్లిక్ ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చారు, వాళ్ళది ఫ్యామిలీ అంతా కొంచెం బ్యాక్గ్రౌండ్ వేరుంది అని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి వాస్తవం అండి. టికెట్ ఇవ్వడం కరెక్ట్. ఎందుకంటే ఒక దొంగని చేతిలో తాళం చేయి పెడితే ఏ విధంగా ఉంటుందో, అతను ఒక వార్డు మెంబర్లో నాలెడ్జ్ లేదు, ఒక బస్తీ లీడర్లో నాలెడ్జ్ లేదు, ప్లస్ ఎవరితో ఏం మాట్లాడడం కూడా నాలెడ్జ్ లేని వ్యక్తికి ఒక రౌడీ షీటర్కి వాళ్ళు ఈ విధంగా పోస్ట్ చేయడం అంటే పెద్దరాజే దొంగ అంటే దొంగకు ఇంకో దొంగకు తోడైనట్టుగా ఒక నవీన్ యాదవ్ గారిని దొంగకు తోడు చేసుకొని లేని మాయ మాటలు చెప్పుకొని ఇంకా ప్రజలను కూడా ఓటు వేయకపోతే మొన్న ఏం స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారండి నవీన్ యాదవ్ గారు, మీరు ఒక రాజపాలన చేయడానికి వచ్చి ఒక ప్రజాసేవ చేసేవాళ్ళు ఏం మాట్లాడాలి? అందరి అమ్మ మాకు ఈసారి గెలిపియండి అమ్మ, నేను మంచిగా నా కాన్స్టిట్యున్సీ ఏముందో నేను మంచి మార్గంలో నడుపుకొని అన్ని విధాలు అందరికీ సౌకర్యాలు నేను ఇచ్చిన నెరవేర్చే హామీలన్నీ కూడా మేము చేస్తూ ఉంటాం అని చెప్పేది పోయి ఎవరెవరైతే కనబడతారో బీఆర్ఎస్ నాయకులు కానీ నాకు ఓటు వేయకపోతే మాత్రం వాళ్ళని మాత్రం నేను కడప దాటి కూడా బయటికి వెళ్ళని అని ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందరికీ ముఖాముఖిగా ఆయన హెచ్చరించడం జరిగింది. కానీ అది తప్పది. తస్మాత్ జాగ్రత్త. మీరు రౌడీ షీటర్లు, మేము రాజనీతి చేయడానికి వచ్చినప్పుడు మీరు రౌడీ షీటర్లుగా మాది ఉంటే ప్రజలే మంచి తీర్పు బుద్ధిస్తారు. ఇంకోటి మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చారు కదా, ఆమెకి ఎలాంటి అవగాహన లేదు రాజకీయాల పైన. సో ఇప్పుడు ఆమెకి టికెట్ ఇవ్వడం కరెక్ట్ అంటారా? 100% కరెక్ట్ అండి. ఎందుకంటే తన భర్త చేసిన సేవలు జూబ్లీహిల్స్ ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు కానీ ప్రతి కూడా డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి కూడా చేరినాయి. ఆ యొక్క సంక్షేమ పథకాలను గుర్తించుకొని జూబ్లీహిల్స్ ప్రజలే ఎన్నుకున్నారు. ఆయన సతీమణికి ఇస్తే మేము అందరం కలిసి మంచి మెజారిటీతో గెలిపిస్తామని ప్రజలే అనుకున్నారు. కాబట్టి దాని వలన ఇవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్ నాయకులు అంటున్నారు గోపీనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కంటే నాలెడ్జ్ ఉంది, పాలిటిక్స్ మీద నాలెడ్జ్ ఉంది, ప్రజలకు ఏం కావాలన్నది తెలుస్తుంది కాబట్టి ఆయన నెగ్గారు. బట్ ఈమెకి ఎలాంటి నాలెడ్జ్ లేదు. మన ముస్లిమ్స్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఆమెకి ఇంట్లో నుంచి ఇంతవరకు ఇప్పుడు ఈ 5 years ఈ 10 years ఎప్పుడు బయటికి రాలేదు. అట్లాంటి ఆమెకి ఇప్పుడు టికెట్ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అసలు? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చెల్లె, మీరు అన్నది ఓకే, భర్త బయట చూస్తాడు కానీ ఇంట్లో మాత్రం ఆడిదే కదా ఆదిశక్తి. ఇంట్లో ఫ్యామిలీని భర్తని ఒక తల్లి మాదిరిగా అన్నప్పుడు ఆమెకున్న నాలెడ్జ్ భర్తకు ఉండదు. భర్త బయటికి సంపాదించి ఇంట్లో పెడతాడు కానీ ఇంట్లో తల్లి అంటే పిల్లలని ప్రతి ఒక్కరిని కూడా పెంచి కానీ ఆమెకు మంచి మనసు చెడు ఏంది అన్నిది సరిదిద్దే తత్వం తల్లి తత్వం. కాబట్టి ఆమెకు కూడా నాలెడ్జ్ చాలా విధాలుగా ఉంది. దాని గురించి మాత్రం ఏ సందేహం లేదండి. ఇంకోటి మాగంటి గారు సునీత గారు ఏదైతే ఎలిగేషన్స్ వచ్చాయో ఆమె పైన ఎలక్షన్ పైన, దాని గురించి మీరు ఏమంటారు? అట్లాంటి ఎలిగేషన్స్ కావాలని చేశారా లేకపోతే ముందు నుంచి ఉందని వాస్తవం? లేదండి, ఏది ఉన్నదో జెన్యున్ గానే ఉంది. ఆమెని మంచిగా కోరుకున్నారు కాబట్టి కేసీఆర్ గారు పిలిచి ఆమెకు మంచి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజాపాలన అందరినో చేయాలనేసి చేశారు. కాబట్టి ఇంకోటి ఏమంటున్నారంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయాక వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వాలి కానీ మా సెకండ్ మదర్ కి ఇచ్చారు అని వాళ్ళ అబ్బాయి చేశారు. బట్ ఆ అబ్బాయి ఎక్కడ ప్రెస్ నోట్ ఇవ్వలేదు, ఎక్కడ ఏది చేయలేదు, జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే గ్యాదర్ చేశారు. దాని గురించి ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మా ఆమెకు నాలెడ్జ్ లేదు కదా మరి అన్నట్టు కదా, తను అయితే చిన్నోడే కదా. ఇప్పుడు పసిపిల్లగానికి మనం రాజ్యరికం ఇస్తే తనకి ఏం తెలియదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మళ్ళీ వాళ్ళ బాబుకి ఇస్తే
ఏది మాత్రం తేడా లేకుండా ఉంటది కాబట్టి నాలెడ్జ్ లేదు కాబట్టి చిన్న పిల్లోడు ఇంకా తల్లికి అయితే అనుభవం ఉంటది కాబట్టి తల్లికి కంపల్సరీగా ఇవ్వడం జరిగింది. చిన్న లాస్ట్ క్వశ్చన్ అండి. ఇంకోటి పీటీఆర్ కొడుకున్నాడు కదా, తను కూడా నామినేషన్ ఇచ్చాడు. అసలు ఎక్కడ కూడా ఇంతవరకు డబుల్ నామినేషన్ ఒకే పార్టీ నుంచి ఇద్దరు క్యాండిడేట్స్ కి ఇవ్వలేదు, బట్ తినకి ఇచ్చారు. దీని గురించి ఏమంటారు? డబుల్ నామినేషన్ వేయడం అనేది ఏంటంటే అదంటే పుకారాలండి. ఎందుకంటే ఒకరికొకరికి ఇచ్చి ఇంకొకరికి కోతికి చిప్పేసినట్టుగా ఏదో ఆశ చూపి ఏడు కదా, అది కాదు, అది తప్పు మాట. కాకపోతే ఒకటి విషయం ఏంటంటే ఆల్రెడీ తను వెళ్ళి ఇచ్చాడు కదా, నామినేషన్ ఇచ్చారు కదమ్మా, ఇచ్చినారు కదా, కానీ అది మనకి ఇవ్వలేదు, అక్కడ చేసుకోలేదు, సబ్మిట్ చేయాలి. అది విషయం తప్పు. మనం ఏది ఉన్నదో బీఫామ్ ఇచ్చింది డైరెక్ట్ గా అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, మీలాంటి జర్నలిస్ట్ కూడా తెలుసు. ఆమెకే ఇచ్చారు కాబట్టి ఆమెనే రాజ్యాధికం నడిపేయాలని పెట్టి. ఇంకొకటి ఏంటంటే హరీష్ రావు గురించి. హరీష్ రావు గారు చనిపోయినప్పుడు కవిత గారు ఎక్కడైతే ఉన్నారో కవిత గారు వెళ్ళలేదు, బట్ ఆఫ్టర్ తర్వాత వెళ్ళారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చనిపోయినప్పుడు అంటే ఫ్యామిలీ పర్సన్స్ వాళ్ళంటే ఇప్పుడు మనకి ఎన్ని పంచాయతీలు ఉన్నా ఏమున్నా ఆఫ్టర్ ఫ్యామిలీ చావైన రోజు అయితే వెళ్ళాలి. అలాంటిది కూడా అలాంటి టైంలో కూడా హరీష్ రావు గారి ఫ్యామిలీ పక్కన పడిచి తన యాత్ర అని చెప్పి తను తిరిగారు. దాని గురించి అది తప్పు తీర్పమ్మ. ఎందుకంటే తనకు ఇక్కడ లేకుండే, ఆమె అవుట్ ఆఫ్ లో ఉండే కాబట్టి ఆ విధంగా మాత్రమే తెలంగాణలో ఉన్నది కాబట్టి కొంచెం చాలా ఎమర్జెన్సీ ఉండే కాబట్టి ఆమె రాలేకపోయింది. సొంత మేనమామైన వాళ్ళకి అట్లా ఉండేది. ఎందుకంటే అట్లా అనుకునేది ఉంటే తర్వాత రోజు కూడా వచ్చి ఆమె పరామర్శించింది కాబట్టి దానికి మాత్రం ఏది లేదు. ఇది ఓన్లీ పుకారాలు మాత్రమే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు గారు ప్రచారంకి వచ్చే అవకాశం ఏమన్నా ఇప్పట్లో అయితే లేదమ్మా. ఎందుకంటే తండ్రిది కంఠకార్యాలు మొత్తం అయిపోయినాక క్రియమం 10వ తేదీన అది ఏమైపోయినదా 10వ రోజుది క్రియమం తర్వాతనే ఆయన రాగలుగుతాడు. మాగంటి సునీత ఏడడం పైన కొన్ని కించపరిచే వ్యాఖ్యలు మాట్లాడారు. సో దానిపై ఆ విషయంకి వస్తే ఒక్కటమ్మా, పొన్నం ప్రభాకర్ అనేది ఏంటంటే నాలెడ్జ్ లేదు, మంచి చెడు అనే దాని మీద అవగాహన లేదు, సుఖ దుఃఖం మీద అవగాహన లేదు, అభం శుభం ఏది దాన్ని ఏమంటారంటే మనిషికి ఎన్నడెక్కనుడు ఎద్దెక్తే ఏమో అయినట్టుగా తనకి నాలెడ్జ్ లేదు కాబట్టి ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. ఎద్దు లెక్క పెరగడమే తెలిసింది కానీ వాడికి ఎవరితో ఏం మాట్లాడాలని తెలియదు. రేపు వాడు చచ్చిపోతే కూడా వాళ్ళ భార్య ఏడవకుండా నవ్వుతుందండి. ఎంత బాధ ఉంటుంది. భర్త చనిపోయి ఆమె బాధలో ఉంటే మీరు ఓదార్చేది పోయి మీరు ప్రతిపక్ష పార్టీ ఉండి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మాత్రం అది తప్పు. ఖబర్దార్ పొన్నం ప్రభాకర్ గారు, నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా 1000 రెట్లు ఆలోచించి మాట్లాడాల్సింది. ఒక ఆడపిల్లని పట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడడం అంటే రేపు నువ్వు చచ్చిపోతే మాత్రం నీ భార్య కూడా అదే విధంగా అదే స్టేజ్ వస్తుంది కాబట్టి నీ బ్రతుకు కూడా అందరు కూడా నీ భార్య కూడా ఏడిచినప్పుడు మేము కూడా అదే కామెంట్ చేస్తాం. విన్నావా? అక్కడి తెలియదు పిక్కర్ తెలియదు అపత్రంలో మూతి పెట్టినట్టు ఎద్దు లెక్క ఉండి మనకి నాలెడ్జ్ లేదు కాబట్టి వాడు గాడిది కంటే సన్యాసికి బతుకు వేస్ట్. రాజనీతికి పనికిరాడు వాడు. గలరు ఎడ్లు మోసుకోవడానికి పనికొస్తాడు. ఓవరాల్ గా బీఆర్ఎస్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఓటేషన్ ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ కూడా నేను చెప్పవలసిన మాట ఏంటంటే, మీకు రౌడీ రాజ్యం కంటే ప్రజాపాలన, ప్రజల సంక్షేమ పథకాలు, మీ కుటుంబాలు సుభిక్షంగా సంతోషంగా అందరూ కూడా స్వేచ్ఛగా బ్రతకాలంటే అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్క ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.